అమరావతి ప్రజా రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్లు వస్తాయి. ఏప్రిల్ 2, 2026 పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ కి అమరావతి పర్మనెంట్ క్యాపిటల్ సిటీ అని ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్ ని పాస్ చేసింది. We wish all the Andhra Pradesh people to have their new well built new capital Amaravati. Thank you. ఇది ఇండియన్ హిస్టరీలోనే ద రేరెస్ట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఒక స్టేట్ కి క్యాపిటల్ సిటీ ఏది ఉండాలనేది ఆ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయదు, పార్లమెంట్ లో ఇలా బిల్ కూడా పాస్ చేయదు. బట్ అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చింది? తెలంగాణతో విడిపోయి 10 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ఏ క్యాపిటల్ సిటీ ఉంటే బాగుంటుందో డిబేట్స్ అవుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సింగిల్ క్యాపిటల్ సిటీ బాగుంటుందా, డీసెంట్రలైజ్డ్ మోడల్ బాగుంటుందా అని ఇప్పటికీ డిబేట్స్ అవుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ విషయంలో 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంత కన్ఫ్యూజన్, ఇంత డిస్కషన్స్ రావడానికి కారణం ఏంటిది అనేది ఈ వీడియోలో అఫీషియల్ డాక్యుమెంట్స్ అండ్ రిపోర్ట్స్ తో డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సింగిల్ క్యాపిటల్ మోడల్ బాగుంటుందా లేదా డీసెంట్రలైజ్డ్ మోడల్ బాగుంటుందా అనే డిబేట్స్ 2019 ఎలక్షన్స్ తర్వాత వచ్చింది కాదు, 2014 నుంచే ఉంది. 2014 లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి జాయింట్ క్యాపిటల్ గా హైదరాబాద్ ని 10 సంవత్సరాల వరకు డెసిగ్నేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కి అప్పుడు పర్మనెంట్ స్టేబుల్ క్యాపిటల్ సిటీ లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు శివరామకృష్ణన్ కమిటీని అపాయింట్ చేసింది, ఒక బెస్ట్ లొకేషన్ ని చూస్ చేయమని. అండ్ ఈ కమిటీ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సింగిల్ క్యాపిటల్ సిటీ మోడల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందని న్యూస్ బయటికి వచ్చింది. ఇది తెలుసుకున్న శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది, సింగిల్ క్యాపిటల్ మోడల్ ని అపోజ్ చేస్తూ డీసెంట్రలైజ్డ్ మోడల్ ని సజెస్ట్ చేసింది. శివరామకృష్ణన్ కమిటీ డీసెంట్రలైజ్డ్ మోడల్ ని సజెస్ట్ చేసిన తర్వాత కూడా ఈ సింగిల్ క్యాపిటల్ మోడల్ ఎక్కడి నుంచి వచ్చింది అండ్ అమరావతిని ఏ బేసిస్ మీద క్యాపిటల్ సిటీగా చూస్ చేసుకున్నారు అనేది తెలియాలంటే మనం 2014 లో జరిగిన కొన్ని డెసిషన్స్ అండ్ డిస్కషన్స్ ని డీటెయిల్డ్ గా చూడాలి. ఆగస్ట్ 30, 2014 శివరామకృష్ణన్ కమిటీ 184 పేజ్ రిపోర్ట్ ని పబ్లిక్ చేసింది. ఆ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి అది లొకేషన్స్ ని అనలైజ్ చేసింది, ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి సింగిల్ క్యాపిటల్ మోడల్ ని అపోజ్ చేసి డీసెంట్రలైజ్డ్ మోడల్ ని సపోర్ట్ చేసింది అని. అండ్ ఈ రిపోర్ట్ వచ్చిన కొన్ని డేస్ లోనే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఓన్ కమిటీని అపాయింట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై ఓవైపు శివరామకృష్ణన్ కమిటీ అధ్యయనం చేస్తుండగా స్టేట్ లెవెల్లో రాజధాని రూపురేఖలపై మరో సలహా కమిటీని ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధ్యక్షతన 9 మంది సభ్యులతో కమిటీ నియమించింది. ఆ కమిటీ పేరు నారాయణ కమిటీ. ఆ కమిటీ కూడా విజయవాడ, గుంటూరు రీజన్ మధ్యలో ఉన్న రీజన్స్ ని ఫుల్ గా అనలైజ్ చేసి ఫైనల్ గా అమరావతిని సెలెక్ట్ చేసింది. సో శివరామకృష్ణన్ కమిటీ ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి డీసెంట్రలైజ్డ్ మోడల్ ని సపోర్ట్ చేసింది, నారాయణ కమిటీ ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి సింగిల్ క్యాపిటల్ మోడల్ ని సపోర్ట్ చేసింది. ఈ రీజన్ మనకు తెలియడం చాలా చాలా ఇంపార్టెంట్ బిఫోర్ వి సపోర్ట్ డీసెంట్రలైజ్డ్ మోడల్ ఆర్ సింగిల్ క్యాపిటల్ మోడల్. సో మనం డీటెయిల్డ్ గా చూద్దాం శివరామకృష్ణన్ కమిటీ కన్సిడర్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి అండ్ నారాయణ కమిటీ కన్సిడర్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి అనేది. శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ని చూస్తే వాళ్ళు కన్సిడర్ చేసింది 4 ఫ్యాక్టర్స్. అందులో నెంబర్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ సిటీ అనేది ఆల్మోస్ట్ ఒక సెంట్రల్ లొకేషన్ లో ఉండి అన్ని డిస్ట్రిక్ట్స్ ని కనెక్ట్ చేసే విధంగా ఉండాలి త్రూ రోడ్వేస్ అండ్ రైల్వేస్ అండ్ ఎయిర్పోర్ట్ పాసిబిలిటీ కూడా ఉండాలి. అండ్ నెంబర్ 2 రిసోర్స్ అవైలబిలిటీ. అండ్ ఆ క్యాపిటల్ సిటీ లొకేషన్ అనేది వాటర్ రిసోర్స్ కి దగ్గరలో ఉండాలి. ఎంత పెద్ద సిటీ కట్టినా కూడా వాటర్ స్కార్సిటీ అనేది ఉంటే మాత్రం ఆ సిటీ సర్వైవ్ అవ్వలేదు. నెంబర్ 3 సస్టైనబిలిటీ అండ్ రిస్క్. ఎంత ప్లానింగ్ చేసి ఎన్ని కోట్ల డబ్బులు పెట్టినా కూడా ఒక్క న్యాచురల్ డిజాస్టర్ చాలు మొత్తం నేలమట్టం చేయడానికి. సో ఈ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్లడ్స్ వచ్చినా, సునామీ వచ్చినా ఎలా తట్టుకుంటుంది, ఎంత వల్నరబుల్ పొజిషన్ లో ఉంది ఈ లొకేషన్ అనేది చూడడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 4 ఎకానమిక్ వయబిలిటీ. తక్కువ ఖర్చుతో సిటీని డెవలప్ చేసే పాసిబిలిటీ ఎక్కడ ఉంది అనేది. సో ఈ 4 ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకొని శివరామకృష్ణన్ కమిటీ వాళ్ళు ఎందుకు డీసెంట్రలైజ్డ్ మోడల్ ని సజెస్ట్ చేశారు అండ్ నారాయణ కమిటీ వాళ్ళు ఎందుకు సూపర్ సింగిల్ క్యాపిటల్ మోడల్ ని సపోర్ట్ చేశారు అనేది 1 by 1 చూద్దాం. అండ్ శివరామకృష్ణన్ కమిటీ ప్రకారం సూపర్ సింగిల్ క్యాపిటల్ మోడల్ అనేది అవుట్డేటెడ్. వాళ్ళ ప్రకారం డెవలప్మెంట్ అనేది అన్ని రీజన్స్ లో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అనేది. We have said no particular place should dominate. The development should be distributed. సో వాళ్ళు సజెస్ట్ చేసిన రీజియన్స్ కాళహస్తి, వైజాగ్ అండ్ రాయలసీమ. సో దీనికి నారాయణ కమిటీ వాళ్ళు ఇచ్చిన రీజనింగ్ ఏంటంటే విశాఖపట్నం అనేది కంప్లీట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో. ఒక పర్సన్ రాయలసీమ నుంచి ట్రావెల్ చేయాలంటే 900 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఒక పక్క స్టేట్ కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. సో వాళ్ళ లాజిక్ ప్రకారం ఏంటంటే క్యాపిటల్ సిటీ అనేది ఒక సెంట్రల్ లొకేషన్ లో ఉండాలి, ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో కాకుండా ప్రతి రీజన్ లో ఉన్న వ్యక్తికి ఈజీగా యాక్సెసిబుల్ గా ఉండేలాగా సెంట్రల్ లొకేషన్ అయిన అమరావతిని చూస్ చేసుకున్నాం అనే రీజనింగ్ ఇచ్చారు. కమిటీ రేజ్ చేసిన సెకండ్ కన్సర్న్
ల్యాండ్ అక్విజిషన్. విజయవాడ గుంటూరు రీజన్ మధ్యలో హై ఫర్టైల్ ల్యాండ్ ఉంది. ఇక్కడ సిటీ బిల్డ్ చేస్తే ఈ ఫర్టైల్ ల్యాండ్ డ్యామేజ్ అవుతుంది, ఫుడ్ సెక్యూరిటీ ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి గవర్నమెంట్ ఓన్ చేసుకున్న వినుకొండ దోమకొండ ల్యాండ్స్ ని యూజ్ చేయమని చెప్పింది. దీనికి నారాయణ కమిటీ ఒక సొల్యూషన్ తో వచ్చింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తో 33,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ని ఫార్మర్స్ దగ్గర నుంచి అక్వైర్ చేసింది. అండ్ ఫర్టైల్ ల్యాండ్ డ్యామేజ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ ఫర్టైల్ ల్యాండ్ తో కంపేర్ చేస్తే ఈ 33,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది లెస్ దాన్ 1% తో సమానం. సో ఇది నెగ్లిజిబుల్ డ్యామేజా లేకపోతే హెవీ డ్యామేజా మీరే ఆలోచించండి. కమిటీ రేజ్ చేసిన థర్డ్ కన్సర్న్ ఏంటంటే స్క్రాచ్ నుంచి సిటీని బిల్డ్ చేయడాన్ని అవాయిడ్ చేయమని చెప్పింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్ అయింది. ఇప్పుడు సిటీని స్క్రాచ్ నుంచి డెవలప్ చేయడం వల్ల ఫైనాన్షియల్ గా ఇంకాస్త వీక్ అవుతుంది అని చెప్పి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కర్నూలు అండ్ వైజాగ్ ని యూజ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేసింది. దానికి రెస్పాన్స్ గా నారాయణ కమిటీ మెన్షన్ చేసిన పాయింట్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు ఒక మ్యాసివ్ గ్రోత్ చాలా అవసరం. అది ఎగ్జిస్టింగ్ ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూజ్ చేసుకొని గ్లోబల్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడం పాసిబుల్ కాదు అండ్ మ్యాసివ్ గ్రోత్ అచీవ్ చేయడం కూడా పాసిబుల్ కాదు. దానికి ఒక కొత్త సిటీని బిల్డ్ చేయడం చాలా అవసరం. అందుకే సింగపూర్ మోడల్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టు మెన్షన్ చేసింది. సో కమిటీ డిస్కషన్స్ అండ్ డెసిషన్స్ అయిపోయి 10 సంవత్సరాల పైన అయిన తర్వాత కూడా క్యాపిటల్ సిటీ మీద ఇంత డిస్కషన్స్ అండ్ డిబేట్స్ అవుతుందంటే కారణం ల్యాండ్ ఇష్యూ లేదో లీగల్ ఇష్యూ కాదు. దీనికి రీజన్ సిస్టమ్ లో ఉండే స్ట్రక్చరల్ ప్రాబ్లం. ఇలాంటి ఒక పెద్ద ప్లాన్డ్ సిటీ కట్టాలన్నా పెద్ద ప్రాజెక్ట్ కట్టాలన్నా మినిమం 15 to 20 years పడుతుంది అండ్ వేల కోట్ల ఖర్చు అవుతుంది. సో అలాంటిది మన దగ్గర 5 years ఒకసారి ఎలక్షన్స్ వచ్చి గవర్నమెంట్ చేంజ్ అవుతుంది కాబట్టి ప్రతి గవర్నమెంట్ కి ఒక కొత్త విజన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని ఆగిపోతూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం కూడా అదే. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇలాంటి డిస్కషన్స్ వస్తుందంటే దానికి రీజన్ గవర్నమెంట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అదే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. అండ్ దీని తర్వాత సెకండ్ కన్సర్న్ అడ్రస్ చేయాల్సింది ఏంటంటే జనాల్లో ఆ రీజనల్ ఇంబ్యాలెన్స్ ఫియర్ ని తీసేయాలి. క్యాపిటల్ సిటీ ఎక్కడ ఉంటుందో గ్రోత్ అక్కడే ఉంటది, మిగతా చోట్ల ఉండదు అనే ఒక అజంప్షన్ ని తీసేయాలి. ఇండియాకి ముంబై క్యాపిటల్ కాదు, కానీ ఫైనాన్షియల్ పవర్ హౌస్ ఏదంటే అది ముంబై. అలానే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అమరావతి అయినా కూడా డెవలప్మెంట్ ని వేరే వేరే ఏరియాస్ లలో కూడా ఫోకస్ చేస్తే అప్పుడు ఆ రీజనల్ ఇంబ్యాలెన్స్ కూడా పోతుంది. ఈ రీజనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఇలాంటి డిబేట్స్ ని ట్రిగర్ చేస్తూ ఉంటది. సో ఈ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ని కూడా అడ్రస్ చేయాలి. సో ఇప్పుడు సింగిల్ క్యాపిటల్ మోడల్ మీద డీసెంట్రలైజ్ క్యాపిటల్ మోడల్ మీద కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే యూకే ఫాలో అయ్యేది సింగిల్ క్యాపిటల్ మోడల్. పార్లమెంట్, అడ్మినిస్ట్రేషన్, గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ అన్ని ఒకే ప్లేస్ లో ఉంటుంది. సో కోఆర్డినేషన్, డెసిషన్ మేకింగ్, అడ్మినిస్ట్రేషన్ అంతా చాలా స్మూత్ గా వెళ్తుంది. అండ్ సౌత్ ఆఫ్రికా ఫాలో అయ్యేది డీసెంట్రలైజ్డ్ మోడల్. 3 క్యాపిటల్స్ ఉన్నాయి. దానికి రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ని అవాయిడ్ చేయడానికి ఇలా క్యాపిటల్స్ ని డిస్ట్రిబ్యూట్ చేశారు. డెవలప్మెంట్ కూడా అన్ని ఏరియాస్ కి కవర్ అవుతుంది అని చెప్పి. సో ప్రపంచంలో ఇది పర్ఫెక్ట్ మోడల్ అనేది ఎక్కడ లేదు. కొన్ని ప్లేసెస్ లో డీసెంట్రలైజ్డ్ మోడల్ వర్క్ అవుతుంది, కొన్ని ప్లేసెస్ లో సింగిల్ క్యాపిటల్ మోడల్ వర్క్ అవుతుంది. సక్సెస్ అనేది డిపెండ్ అయ్యేది లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ మీద. ఒక మోడల్ చూస్ చేసుకున్నామంటే లాంగ్ టర్మ్ వర్క్ అదే కంటిన్యూ అవుతుంది, సక్సెస్ అవుతుంది. ఒకవేళ డీసెంట్రలైజ్డ్ మోడల్ ని చూస్ చేసుకుని లాంగ్ టర్మ్ వర్క్ అదే కంటిన్యూ చేస్తే ఇంక్రిమెంటల్ గ్రోత్ దానిలో కూడా అవుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పాలసీ ఎగ్జిక్యూషన్ అండ్ కన్సిస్టెన్సీ. సో ఆంధ్రప్రదేశ్ విషయంలో చూస్తే సింగిల్ క్యాపిటల్ చూస్ చేసుకోవడం వల్ల అడ్మినిస్ట్రేషన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, కోఆర్డినేషన్ చాలా స్మూత్ గా ఉంటుంది. కాకపోతే రీజనల్ ఇంబ్యాలెన్స్ ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ అలానే డీసెంట్రలైజ్డ్ మోడల్ క్రియేట్ చేస్తే రీజనల్ బ్యాలెన్స్ అనేది పాసిబుల్ అయినా కూడా కోఆర్డినేషన్ అనేది చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. అప్రూవల్స్ కి 10 ఏరియాలు తిరగాల్సి వస్తుంది. మనం ఎంత ఇంటర్నెట్ యుగంలో ఉన్నా కూడా కోఆర్డినేషన్ కి అన్ని ఒకే ప్లేస్ లో ఉండడం అనేది చాలా ముఖ్యమని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో పాయింట్ కి వస్తే అమరావతి విషయంలో ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ అయిపోయింది. 33,000 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ని ఫార్మర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా అక్వైర్ చేశారు. అండ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వేల కోట్లు ఖర్చు పెట్టి స్టార్ట్ చేశారు. ఎనఫ్ కాస్ట్ అండ్ టైం అనేది ఇన్వెస్ట్ అయింది. అండ్ లీగల్ ప్రొటెక్షన్ కి పార్లమెంట్ నుంచి బిల్ కూడా పాస్ చేయించుకున్నారు. సో ఇవన్నీ దాటుకుంటూ క్యాపిటల్ సిటీని మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. చాలా లీగల్ బ్యాటిల్స్ చేయాల్సి వస్తుంది. పార్లమెంట్ లో అప్రూవల్ తీసుకోవడం అనేది చాలా కష్టం. ఎనఫ్ మెజారిటీ ఉండాలి. సో ఈ ప్రాసెస్ లో ఇన్వెస్టర్స్ లో కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ గా వీక్ అయిపోయి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫైనల్ గా చెప్పాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో క్యాపిటల్ సిటీని మార్చడం అనేది చాలా కష్టం. దాని ఇంపాక్ట్ కొన్ని డికేడ్స్ ఉంటుంది. సో సింగిల్ మోడల్ బాగుంటుందా, డీసెంట్రలైజ్డ్ మోడల్ బాగుంటుందా అంటే మోడల్ తో అసలు సంబంధమే లేదు. ఇంప్లిమెంటేషన్ తో డిపెండ్ అయి ఉంటుంది. గ్రోత్ అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. మనం వేరే స్టేట్స్ ని చూసినా కూడా సింగిల్ క్యాపిటల్ ఉండి కూడా చాలా స్టేట్స్ గ్రో అవ్వదు, డీసెంట్రలైజ్డ్ క్యాపిటల్ ఉండి కూడా ఆ స్టేట్స్ గ్రో అవ్వదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇంప్లిమెంటేషన్. సో మీ ప్రకారం అమరావతిని క్యాపిటల్ గా ఉంచడం అనేది సేఫా కాదా? ఒకవేళ కాదంటే దాని రీజన్స్ కమెంట్ చేయండి.